హాయ్ ఆల్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. ఈవినింగ్ టైం ఏమీ తోచట్లేదు కదా అని చెప్పి మొన్న మార్కెట్కి వెళ్ళా. అప్పుడు బేబీకార్న్ కనిపిస్తే తీసుకున్నా అనమాట. సరే చిల్లీ బేబీకార్న్ చేద్దామని చెప్పి ఒక ఐడియా వచ్చి స్టార్ట్ చేశాను అనమాట. రెసిపీ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ బేబీకార్న్ కట్ చేసుకొని సాల్ట్ వేసి వాటర్లో ఉడికించాలన్నమాట. ఇవి ఉడుకుతూ ఉండగా ప్యారలల్గా ఆనియన్స్ను క్యాప్సికమ్ ఇలాగ ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 50% ఉడికిపోయిన బేబీకార్న్ తీసేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో ఈ బేబీకార్న్స్ ఫ్రై చేయాలన్నమాట. లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని అదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని ఆనియన్ క్యాప్సికమ్ కూడా వేసేసి ఆనియన్ క్యాప్సికమ్ కొంచెం బాగా మగ్గే వరకు కలిపి అందులో కొంచెం సాల్ట్ కారం కూడా వేసి కలుపుకోవాలన్నమాట. కలిపి అలా కొంచెం మగ్గనిస్తూ ఉంటే అందులో టమాటో కెచప్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్లా వేసుకొని అది కూడా కలిపేసి సోయా సాస్ కొంచెం వేసుకొని ఒక 1/2 స్పూన్లా వేసుకొని గరం మసాలా కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ కలిపి పక్కన పెట్టుకొని ఆ కార్న్ఫ్లవర్ వాటర్ అందులో వేసేసి కార్న్ఫ్లవర్ ఇలా దగ్గరికి ఆ వాటర్ ఇలా దగ్గరికి అవ్వనిచ్చి ఈ వేపుకున్న బేబీ కార్న్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసి మిక్స్ చేసేయాలన్నమాట. బాగా మిక్స్ చేసి దగ్గర అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర పైన జల్లేసుకుంటే అయిపోయినట్టే. రెస్టారెంట్ స్టైల్ చిల్లీ బేబీ కార్న్ టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి కూడా నచ్చింది. ఎప్పుడు లేనిది ఈవినింగ్ ఆఫీస్ నుంచి కొంచెం 6-6:30కి అలా వచ్చారనమాట. ఇంక సరే అని చెప్పి తింటారు కదా అని ఆయన కోసం కూడా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. అలా చేసుకొని నేను మా హస్బెండ్ బయట బాల్కనీలో కూర్చొని వెదర్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినేసాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే.